చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? ఒక పర్పస్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, తర్వాత మీకు తెలుస్తుంది. హలో, కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నానా నేను పిఎం పోస్ట్ మ్యాన్, ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. నా కోపం తెప్పించాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నారా? నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. కలెక్టర్ కి ఆకలిస్తుందంట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. జబర్దస్త్ చేస్తూ చిన్న చిక్క పైసలు కూడబెట్టుకుని ఒక చిన్న కారు కొనుక్కున్నాను, మీకు చూపెడదాం అనుకుంటాను. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అరే మస్తుకున్నావనా, పెళ్లికి కానొస్తుంది. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. నేను ఇలా మీ ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. జనసేన సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. మీరు ఏం చేసినా వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. అమ్మాయ ఓహో కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్. తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వీడెవడో పెద్ద విలన్లా ఉన్నాడు. 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు IAS. చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా. కరెక్ట్ కరెక్ట్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. రానా రాకి రాజ్ సార్ కి సార్. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. అర్థం కాలేదు కదా, ఒక 500 ఇస్తే చెప్తా. బుజ్జిగాడి కోసం 500 ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ వాడుకున్నా కాబట్టి రాయల్టీ కింద 1,00,000 కొట్టు. సరిపోద్దా? మోర్ దెన్ 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.